అంటే హైదరాబాద్లో ఒకసారి మా కోడలు సీమంతానికి వెళ్ళినప్పుడు అబ్బా ఇలాంటి కాయలు చెట్టు ఉంది దేవుడి గుడిలో, మనం కొయ్యకూడదు కదా, బ్రాహ్మణులు అడిగితే కోసుకోవచ్చు అన్నారు. అక్కడ కోసి కూడా ఎవరో లేరు. అప్పటికప్పుడు మంచినీళ్ళు ఏదో లారీ ఏదో సామానాల కోసం వచ్చింది. అతన్ని అడిగితే ఆ లారీ మీద కూర్చుని కోసాడు. దానికో రెండు, నాకో రెండు, మా కోడలకి, సుజాత కోడలకి. నేను మా కోడలకి ఒకటి ఇచ్చి ఒకటి నేను తెచ్చుకున్నాను. నెల రోజులు ఉంచాను. వినాయక చవితికి పెడుతుంది కాయ, కార్తీక మాసం పౌర్ణమి దాకా ఉంది. అప్పుడు ముక్కింది. అది ఏం చేశానంటే అప్పుడు తినకూడదు అనేసి దాన్ని పొడిని చేసేసి అనమాట, ఎండలో పెట్టి బొట్టుల్లోని ఈ బుద్ధుల్లోని కలిపాను. మంచి సువాసన వస్తుంది. ఇది మా బాలదిన మొన్న పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు తెచ్చింది. అందరికీ తలకొక కాయ ఇచ్చి 2 కాయలు పట్టుకుపోయారు. నా కాయ దాసి నాకు ఇచ్చింది అనమాట. మొన్న 2వ తారీఖు పెళ్ళికి ముందే 1వ తారీఖున వచ్చేసారు అందరిని, 30వ తారీఖుని. అప్పుడు తెస్తే నాకు పెళ్ళి రేపు అనగా ఇచ్చింది అనమాట. అందరూ ఎవరో ఏళ్ళ సంచుల్లో పెట్టేసుకున్నారు. నేను కూడా గబగబా నా కాయ పెట్టేసుకుని ఇంకెవరో వచ్చి నాకు కూడా కావాలనుకుంటున్నారు. ఈ పట్టి తెస్తాను వాళ్ళ ఇంటికాడ కాస్తాయి. మా బాలదిన్న అలాగే ఎన్ని చెట్లు అంటే సొంత ఇల్లు స్థలం కూడా ఉంది, ఎన్ని రకాలు కాపించుకుంటుంది. మారేడుకాయలు కాపించింది. నాకు ఒకటి ఇచ్చింది. మళ్ళీ మళ్ళీ తెస్తుందేమో అడిగాను అని. అదండి నమశివాయ 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 అనుకుంటూ పువ్వులు సన్నజాజి పువ్వులు రాత్రి రాత్రి అన్నింటి మా భీమవరం భద్రైపోయింది అనుకున్నాను. ఎక్కడో పుణ్యాత్ములు ఉన్నారో ఆగింది అనమాట. కొండ అంత కిందకు వచ్చేస్తుందేమో అంత 2 గంటలు దమ్ 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 అంట. అంటే ఈలోపు మాకు పిన్ని ఉంటారు, పార్వతిని ఒక్కదాని ఉన్నావు, ఎలా ఉన్నావంటే దమ్ దమ్ అనిపోతుంది, నామం చదువుకుంటా పడుకుని పోతున్నాను అమ్మా. సెల్లలన్నీ కట్టేసాను, అన్నీ కట్టేసాను. చిన్న ఒకటి పని చేస్తుంది, దానికి చేశారన్నమాట. 2 ముగ్గురు చేశారు పక్క వాళ్ళు. మా సీను తంతన పడిపోతుంది, జాగ్రత్త. ఆవిడ పెద్ద ఫోన్ అయిపోయి మీ ఫోన్ భద్రైపోతుంది, ముందు పెట్టేయండి నన్ను. నా చిన్న ఫోను ఆన్ అయ్యి ఉంది. పెద్ద ఫోన్లు అన్నీ స్విచ్లు ఆపేసాను. కరెంట్ స్విచ్లు, ఏసీ స్విచ్లు మొత్తం తీసేసాను 2 గంటలు. అసలు అసలు మరి ఎవరన్నా టీవీలో పెడతారో నెట్లో పెడతారో లేదో కానీ 2 గంటలు ఒక 8ంటికో ఎప్పుడో మొదలైందమ్మా, 9ంటికి 11ంటి దాకా దమ్ 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 దమ్లాడించేసింది. దుర్గమ్మ డ్యాన్స్ చేసినట్టు దాని దూదేని అదరగొట్టేసింది. అసలు అంత పాపాత్ములు ఉన్నారు, ఎక్కడో పుణ్యాత్ములు ఉన్నారు 4-5 వాళ్ళ గురించి ఆగిందనమాట. లేకపోతే భీమవరం భద్రైపోను. విచిత్రాలు జరిగిపోతున్నాయి కదా ఎక్కడికక్కడ. నా అన్యాయాలు ఎక్కువ, న్యాయం లేదు. నా రాజకీయ నాయకులు ఎంతంత మోసాలు, డబ్బులన్నీ తినేసి ఫంక్షన్లో కోట్లు తినేసి, కోట్లు తిని ఫంక్షన్ కట్టమన్నాడు ఏంటి ఆవిడమ్మాని. ఆ ఫంక్షన్కి వస్తేనే దందం అనేసింది, మీద అడిపోవాలి వాళ్ళ మీదే. ఆ వ్యక్తి భీమవరంలో ఉన్నంతసేపు దందాలు ఆడించేసింది ఆకాశం. అది విచిత్రంగా ఉంది నాకు.